హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మన బలశాలి ధైర్యశాలి అయిన బజరంగబలి హనుమంతుడి రంగోలీ వేస్తున్నాను ఫ్రెండ్స్. హనుమంతుడి ఫేస్ రంగోలీగా వేయాలని అనిపించింది. హనుమంతుడి ఫేస్ని రంగోలీగా వేస్తున్నాను. నా రంగోలీ ఎలా వచ్చిందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. ఎప్పుడు భయపడినా సరే జై బజరంగబలి జై బజరంగబలి అని అనుకుంటూ ఉంటారు. మా పిల్లలు అయితే ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం కదా పిల్లలకి. ఆంజనేయ స్వామి కూడా పిల్లలతో ఎక్కువ ఉంటాడని, పిల్లలతో ఎక్కువ ఆడతాడని చెప్తూ ఉంటారు కదా పెద్దలు. ఆంజనేయ స్వామి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? చిన్నపిల్లలకి ఆంజనేయ స్వామి దండకములు, నామాలు అన్నీ నేర్పడం చాలా మంచిదంట ఫ్రెండ్స్. అలా నేర్పితే పిల్లలు ధైర్యంగా ఉంటారంట. ఆంజనేయ స్వామి సాహసాల గురించి కథలుగా పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు చెప్తూ ఉండాలి. సెల్లో వినిపించడం, సెల్లో చూపించడం కాదు ఫ్రెండ్స్. మనం స్వయంగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని మనకు తెలిసిన దేవుడి గురించి, ప్రతి దేవుడి గురించి మన పిల్లలకు చెప్తూ ఉండాలి. అలా చెప్తూ ఉంటే వాళ్ళకి ఆ కథల పట్ల ఇంట్రెస్ట్ పెరగడం, అలాగే వాళ్ళు ఆ కథల్ని ఒకరితో ఒకళ్ళు చెప్పుకోవడం, ఒకరితో ఒకళ్ళు డిస్కషన్ చేసుకోగలగడం కూడా వాళ్ళకి తెలియాలి. అలా తెలిసినప్పుడు వాళ్ళు ప్రతి విషయాన్ని అవగాహనగా తెలుసుకోగలుగుతారనమాట. అలా చెప్తూ ఉండడం చాలా మంచి విషయం ఫ్రెండ్స్. మీరు అలా మీ పిల్లలకి ఎప్పుడైనా దేవుని కథలు చెప్పారో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా పిల్లలకైతే నేను అస్తమానం చెప్తూనే ఉంటాను, వాళ్ళు వింటారు. మళ్ళీ ఆ కథల్లో డౌట్లు కూడా చాలా ఎక్కువ అడుగుతారు ఫ్రెండ్స్. ఆ డౌట్ని చెప్పాలంటే నాకు కూడా సమాధానం తెలీదు. అలా ఏదో తెలిసిన కాడికి చెప్తూ ఉంటాను, అలా కథలు చెప్తూ ఉంటాను, డౌట్లు చెప్తూ ఉంటాను. అలా టైము అంతసేపు పిల్లలతో స్పెండ్ చేయడం అవుతుంది. మీరు ఇలా ఎప్పుడైనా చేస్తారా? చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నా రంగోలీ ఎలాగుందో, నా బజరంగబలి రంగోలీ ఎలాగుందో మీరే ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.